నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సిరి. మనతో పాటు ఉన్నారు ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి సీనియర్ మేనేజర్ జశ్వంత్ గారు. మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, వారణాసి యాత్ర నేను చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. ఎందుకంటే ఒక్కసారైనా కాశీకి వెళ్ళాలి, పాపాలు పోతాయని అనుకుంటారు. అలాగే అయోధ్య, ఈ మధ్య అయితే చాలా మంది ఖచ్చితంగా వెళ్ళి తీరాల్సిందే అని ఫీల్ అవుతూ ఉన్నారు. అయోధ్యను ఒక్కసారైనా చూసి జన్మ ధన్యం చేసుకోవాలి అని. అలాగే అట్ ద సేమ్ టైం యమునా నదికి సంబంధించి ప్రయాగరాజ్, ఈ మూడు కలిపి ఒక వారణాసి యాత్ర అంటే చాలా బ్యూటిఫుల్ థింగ్ సార్. నిజంగా ఒక్కసారి ఈ వారణాసి యాత్రకి సంబంధించి మన దగ్గర ఎలాంటి ప్యాకేజెస్ ఉన్నాయి, ఎలాంటి ఫెసిలిటీస్ ఇంక్లూడ్ అవుతాయి, ఎక్స్ప్లెయిన్ చేస్తారా? తప్పకుండా అండి. మీరు అన్నట్టుగా ప్రస్తుతం వారణాసి యాత్ర జీవితంలో ప్రతి హిందువు ఒక్కసారైనా సరే కాశీకి వెళ్ళి అక్కడ స్నానం చేసి విశ్వనాథుని అభిషేకం చేసుకొని తర్వాత అక్కడ ఉన్నటువంటి పూజా కార్యక్రమం అన్ని చేసుకొని తిరిగి రావాలన్న కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది అన్నమాట. సో ఈ కోరికను మనము నిర్వర్తించడానికి అని చెప్పనేసి ఈ వారణాసి యాత్ర ప్రతిరోజు అండి, ప్రతిరోజు ఒక సర్టైన్ గ్రూప్ ఆఫ్ మెంబర్స్, లైక్ 10 మెంబర్స్ కానివ్వండి, 15 మెంబర్స్ కానివ్వండి, సో మనం ప్రతిరోజు బ్యాచ్ అనేది పంపిస్తున్నాం అనమాట. సో ముఖ్యంగా చూసుకుంటే ఇందులో మనకు మెయిన్గా వచ్చే ప్లేసులు కాశీ, ప్రయాగరాజ్, అలాగే అయోధ్య. సో ఇందులో మనకి 3 nights 4 days ప్రోగ్రామ్ అండి. ఇది 3 nights 4 days. ఇందులో మనం ఉన్నటువంటి డెస్టినేషన్ నుంచి లైక్ ఇప్పుడు హైదరాబాద్ నుంచి కానివ్వండి, బెంగళూరు నుంచి కానివ్వండి, అప్ టు వారణాసి వరకు మనం ఫ్లైట్ ఇచ్చేస్తున్నాం. సో ఆన్వర్డ్ రిటర్న్ రెండు కూడా వారణాసి నుంచే ఉంటాయి అన్నమాట ఫ్లైట్స్. సో ఫ్లైట్ టికెట్ ఇస్తున్నాము. అక్కడికి రీచ్ అయిన తర్వాత ఎయిర్పోర్ట్ లో వాళ్ళు దిగినప్పటి నుంచి మళ్ళీ వాళ్ళు తిరిగి ఎయిర్పోర్ట్ వెళ్ళేంత వరకు బ్యాచ్ ఎంతమంది ఉన్నా సరే, అది 10 మంది ఉన్నా, 8 మంది ఉన్నా, 20 మంది ఉన్నా, లేదా 100 మంది ఉన్నా సరే, వాళ్ళతో పాటు బ్యాచ్కు అనుగుణంగా మన తెలుగు టూర్ మేనేజర్సే వాళ్ళతో పాటు ఉండి వాళ్ళు టెంపుల్స్కి వెళ్ళాలనుకున్నా, ఘాట్స్కి వెళ్ళాలనుకున్నా, లేదా వాళ్ళు పర్సనల్ షాపింగ్కి వెళ్ళాలనుకున్నా సరే వాళ్ళతో పాటే దగ్గరుండి అన్నీ కూడా చేయించడానికి అక్కడ సపరేట్ టీం అనేది వర్క్ చేస్తున్నారు అనమాట. సో ఇందులో మనం చూసుకుంటే మొదటి రోజు కాశీ రీచ్ అయిన తర్వాత అక్కడ 64 ఘాట్లు సందర్శించుకొని సాయంకాలం గంగాహారతి, ఎందుకంటే ఈ గంగాహారతి అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతిరోజు గంగామాతకి హారతి ఇస్తారు అన్నమాట. చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక్కసారైనా సరే అక్కడికి వెళ్ళి సాయంకాలం సమయంలో ఆ గంగా నది ఒడ్డున కూర్చోవడము, లేకపోతే బోట్ లో కూర్చొని ఆ గంగా హారతి వీక్షించడం అనేది మనం చెప్పుకుంటే మాటలు సరిపోదు. అసలు మీరు చెప్తుంటే నాకు విజువలైజ్ అవుతుంది. వెళ్ళి అక్కడికి ఆ ఫీల్ అయితే ఆ అనుభూతి అనేది మనకు తెలుస్తుంది అనమాట. సో ఆ విధంగా ఆ రోజు మనము అక్కడ ఉన్నటువంటి అన్ని కవర్ చేసుకొని నైట్ వారణాసిలోనే స్టే ఉంటాం. మరుసటి రోజు వారణాసి నుంచి ప్రయాగరాజ్ వెళ్తామండి. సో ప్రయాగరాజ్లో మనకు గంగా, యమున, సరస్వతి 3 నదుల సంగమం ఉంటుంది. సో ఆ సంగంలోకి వెళ్ళి స్నానము, అక్కడ పక్కన ఉన్నటువంటి బడా హనుమాన్ టెంపుల్, అలాగే అష్టాదశ శక్తి పీఠాల్లో ఒక శక్తి పీఠం అక్కడ మాధవేశ్వరి టెంపుల్ ఉందన్నమాట. సో ఆ అమ్మవారి దర్శనం కూడా చేసుకొని అక్కడ నుంచి మనం అయోధ్య వెళ్తాం. సో అయోధ్య వెళ్ళి అయోధ్యలో ఆ రోజు స్టే ఉండి నెక్స్ట్ డే అయోధ్య రామ మందిరం దర్శనము, అలాగే హనుమాన్ టెంపుల్, సరయూ నది, ఇంకా అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న టెంపుల్స్ అన్ని కూడా కవర్ చేసుకొని తిరిగి మళ్ళీ మనం వారణాసికి వచ్చేస్తాం. సో 3వ రోజు కూడా వారణాసిలో ఒకటి. 4వ రోజు పూర్తిగా ఏంటంటే మనం అక్కడ లోకల్గా ఎవరైనా కొందరు వెళ్ళిన వాళ్ళు ఏంటంటే పిండ ప్రదాన కార్యక్రమాలు చేయాలనుకుంటారు, కొందరు అభిషేకాలు చేయించుకోవాలనుకుంటారు, కొందరు అమ్మవారి గుడిలో కుంకుమ పూజ, అలా డిఫరెంట్గా ఉంటారు. కాబట్టి సో కస్టమర్ ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళు ఏ పూజ చేయించుకోవాలనుకుంటారో వాటికి అనుగుణంగా మనం ఆ టూర్ అనేది ఆ లాస్ట్ డే ప్లాన్ చేసి వాళ్ళ యాత్ర అంతా కూడా కంప్లీట్ చేసి రిటర్న్ బ్యాక్ ఇచ్చేస్తాం. ఇందులోనే మీరు షాపింగ్కి వెళ్ళాలనుకున్న అవన్నీ కూడా ముందుగానే ప్లాన్ చేసుకుంటారు. ఎగ్జాక్ట్లీ టీమ్ గైడ్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ అండి. అక్కడ ప్రతి 10 నుంచి మన బ్యాచ్ ఏంటంటే మినిమం బ్యాచ్ 10 మెంబర్స్ ఉంటారు అనమాట ఎవ్రీడే. సో ఆ బ్యాచ్ తో పాటు ఒక మేనేజర్ ఉంటారు, వాళ్ళకి పూర్తి గైడెన్స్ అనేది ఇస్తూ వెళ్తారు అనమాట. సో ఈ 3 nights 4 days ప్రోగ్రామ్ అనేది విత్ ఫ్లైట్స్ తో ఇస్తున్నాం అనమాట. కేవలం 27,999. 27,999 ఎగ్జాక్ట్లీ అండి. విత్ ఫ్లైట్స్ తో అక్కడికి వెళ్ళిన తర్వాత 3 nights అకామిడేషన్, వారణాసి ఎయిర్పోర్ట్ పికప్ అండ్ డ్రాప్ కి మంచి ఏసీ వెహికల్స్ ఉంటాయి. అలాగే ప్రయాగరాజ్ వెళ్ళడానికి, అయోధ్య వెళ్ళి రావడానికి మనం వెహికల్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాము. ప్రతిరోజు వాళ్ళకు డిన్నర్ అలాగే బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడ్ ఉంటుంది అనమాట ఈ ప్యాకేజ్ లో. ప్లస్ వాళ్ళతో పాటు ఒక తెలుగు టూర్ మేనేజర్ కూడా కంప్లీట్ వారణాసి ఎయిర్పోర్ట్ లో పికప్ చేసుకొని మళ్ళీ వారణాసి ఎయిర్పోర్ట్ లో డ్రాప్ చేసేంత వరకు ఉంటారు అనమాట. లాంగ్వేజ్ ప్రాబ్లం కూడా ఉండదు, ఎక్కడ ఎటువంటి ప్రాబ్లం ఉండదండి. లాంగ్వేజ్ కానివ్వండి, వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలనుకున్నా, ఎగ్జాంపుల్ వాళ్ళు టెంపుల్ కి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి ఏంటి, వాళ్ళని జాగ్రత్తగా తీసుకెళ్లి అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా రద్దీ ఎక్కువగా ఉంది. సో ఎటువంటి టికెట్స్ తీసుకుంటే అక్కడ దర్శనం టికెట్స్ ఏవి తీసుకుంటే త్వరగా వెళ్తారు, ఎగ్జాక్ట్లీ అండి. అంటే కొంతమందికి ఇట్లాంటి దూర ప్రాంతాలకు వెళ్ళాలనుకున్నప్పుడు నిజంగా
ఇన్సెక్యూరిటీ ఫీలింగ్స్ ఉంటాయి. ఇప్పుడు లాంగ్వేజ్ పరంగా అయినా మీరు అన్నట్టు రద్దీ ఎక్కువ ఉంటే ఏం చేయాలి ఏం అని చేయాలి? తెలియకను అలాంటి ఆలోచనలతోనే వెళ్ళడానికి ఆగిపోతూ ఆగిపోతూ ఉంటారు. ఉంటారు. మీరు చెప్తుంటే నాకు అనిపిస్తుంది అసలు ఎంత ఈజీగా వెళ్ళి రావచ్చా అన్నంత ఫీలింగ్ వస్తుంది నాకు వింటుంటేనే. చాలా అండి. చాలా అంటే చాలా ఈజీగా వెళ్ళి రావచ్చు. ప్లస్ ప్రతిరోజు మన దగ్గర బ్యాచెస్ ఉన్నాయండి. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్స్ కాల్ చేస్తే పూర్తి డీటెయిల్స్ వాళ్ళకి వాట్సాప్ ద్వారా సెండ్ చేస్తారు. లేదు ఎవరైనా సరే బ్రాంచ్ విజిట్ చేయాలనుకున్నా సరే మనకు ఆంధ్ర, తెలంగాణలో 11 బ్రాంచెస్ ఉన్నాయి. అలాగే బెంగళూరులో కూడా బ్రాంచ్ ఉంది. సో ఎవరైనా సరే డైరెక్ట్ గా బ్రాంచ్కి వెళ్ళి విజిట్ చేసి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవాలన్నా కూడా తెలుసుకోవచ్చు అనమాట. షూర్ సార్. థ్యాంక్ యూ సో మచ్. అసలు వండర్‌ఫుల్ అంటే వండర్‌ఫుల్‌గా కండక్ట్ చేస్తున్నారు. ఈ ఒక్కటనే కాదు యాత్ర, చాలా యాత్రలు గూడా మీరు అంత ఎక్స్‌పీరియన్స్‌డ్ అయ్యుండి గూడా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో తీసుకొస్తున్నారు ప్రతి యాత్రని. వండర్‌ఫుల్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద డీటెయిల్స్. సో యెస్ వ్యూవర్స్ చూసారు కదా! వారణాసి యాత్రకి సంబంధించి మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్ మీద ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళ కాంటాక్ట్ నంబర్ ఉంటుంది. మీరు వాళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు. లేదు అనుకుంటే మీకు దగ్గరలో ఉన్న ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఆఫీస్‌కి వెళ్లి కూడా మీరు డైరెక్ట్ డిస్కస్ చేయొచ్చు. మన ఆంధ్ర అండ్ తెలంగాణలో 11 బ్రాంచెస్ ఉన్నాయి వాళ్ళకి. సో మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్‌ని కాంటాక్ట్ చేసినా కూడా వాళ్ళ ఆఫీస్ డీటెయిల్స్ కూడా వాళ్ళు అందిస్తారు. థ్యాంక్ యూ సో మచ్.